మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా 54వ డివిజన్ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వైసీపీ నాయకులు షేక్ హసన్ బాషా ఆధ్వర్యంలో సుమారు 500 మంది పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు కొనగళ్ల విద్యాధరరావు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కటింగ్ చేసి వెల్లంపల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనగళ్ల విద్యాధరరావు మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎంతో కృషి చేశారని చెప్పారు. ప్రజానాయకుడైన వెల్లంపల్లి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు నగరంలో వాడవాడలా ఘనంగా జరుగుతున్నాయి అన్నారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలను శ్రీనన్న పుట్టినరోజు సందర్భంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. వైసీపీ నాయకులు బాషీ మాట్లాడుతూ ప్రజల మనిషి అయిన వెల్లంపల్లి శ్రీనివాసరావు నిన్ను ఆయురారోగ్యాలతో విరజిల్లాలని ఆకాంక్షించారు. పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు అని ఆయన కొనియాడారు. తమకు ఈరోజు 2 పండుగలని, ఒకటి భారత స్వతంత్ర దినోత్సవం కాగా రెండవది వెల్లంపల్లి శ్రీనన్న పుట్టినరోజు వేడుకలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ 54వ డివిజన్ అధ్యక్షులు అఫ్సర్, వైసీపీ ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు షేక్ యూనుస్, వైసీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగం సెక్రటరీ పైడాడు శ్రీను, వైసీపీ ఎన్టీఆర్ జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు సల్మా సుల్తానా, వైసీపీ నాయకులు షేక్ మున్వర్ బాషా, షేక్ అబ్దుల్ గనీ, పేటేటి నాని తదితరులు పాల్గొన్నారు. దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు గౌరవనీయులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు డివిజన్లో బాషి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు, రోడ్లు, పార్కులు, వాటర్ ఫెసిలిటీ, డ్రైనేజీ ఫెసిలిటీస్, ఏ కార్యక్రమైనా నిరంతరంగా మళ్ళీ పశ్చిమ నియోజకవర్గంలో సేవాభావ తత్పరత గల మనిషిగా గుర్తింపు పొందినటువంటి గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. అలాగే నిత్యం వెల్లంపల్లి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, ఇక్కడ ఉన్న ఎర్రకట్ట ద్వారా పేదలకు కళ్యాణ మండపం నిర్మించే విషయంలో కానివ్వండి, తోపుడు బళ్ళు విషయంలో కానివ్వండి, విద్య, వైద్యం, కరోనా కష్టకాలంలో కూడా వెల్లంపల్లి ఫౌండేషన్ నగర సేవా తత్పరుల చేత అనేక సేవా కార్యక్రమం నిరంతరం అనేక మందికి వైద్యం అందించే విషయంలో కానివ్వండి, మరి నిరంతరం పేదలకి సరుకులు పంపిణీ కానివ్వండి, కూరగాయల పంపిణీ విషయంలో కానివ్వండి, ఏ సేవా కార్యక్రమం ఉన్నా ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా నేను ముందున్నానని నడిపేటువంటి మహోన్నతమైన సేవా తత్పరుడు. కాబట్టే ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వాడల వెల్లంపల్లి శ్రీనన్న జన్మదిన కార్యక్రమాలు చేసే విషయంలో కానివ్వండి, అనేక మంది స్కూల్ పిల్లలకి పుస్తకాల పంపిణీ, అలాగే ఎస్కేపీవి చారిటబుల్ ట్రస్ట్ లో ఈ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్, అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అన్ని వృద్ధాశ్రమంలో అందరికీ అన్నదాన కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు. దానిలో భాగంగానే ఈ రోజు బాషి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి అఫ్సర్ భాయ్, అన్వర్ భాయ్, మా రాజుగారు, జగ్గు, యోనస్, ఇలాగా అందరూ, ఈ సునీల్, వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం సుమారుగా 500 మందికి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సేవా తత్పరతను నిరూపించుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరికీ అమ్మవారి ఆశీస్సులు
అల్లా ఆశీస్సులు, యేసు ప్రభు ఆశీస్సులు, అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా సీనన్నయ్య నాయకత్వంలో ఈ నియోజకవర్గం దినదినాభివృద్ధి చెందాలని, మరి రాబోయే కాలంలో మరొకసారి విజయం సాధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మౌన్నతమైనటువంటి సేవాభావాన్ని అందరికీ అలవర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. 2 పండుగలు ఇవ్వాలి మాకు. ఒకటి స్వతంత్ర దినోత్సవం దేశానికి, ఇంకోటి మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మా మాజీ మంత్రివర్యులు, పేదల నాయకుడు, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులు అందరికీ ఒకే ఒక నాయకుడు వెల్లంపల్లి సీనన్న గారి జన్మదిన వేడుకలు. ఈ సందర్భంగా ఇవాళ అన్నదానం కార్యక్రమం వాడవాడల, అలాగే చీరల పంపిణీ, ప్రతి ఒక్క ఏరియాల్లో ఫ్రూట్స్ పంపిణీ, అలాగే కేకులు కటింగ్ చేస్తాం. సీనన్న బర్త్డే ఇవాళ పశ్చిమ నియోజకవర్గం వాడవాడ చేస్తూ జరుగుతుంది. దాంట్లో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం గాంధీ బొమ్మ సెంటర్ లో నా ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఇంకా సేవలు చేస్తారని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన సిద్ధార్థరావు గారికి, అలాగే డివిజన్ అధ్యక్షులు అప్సర్ గారికి, మా సంఘాధ్యక్షులు రాజు గారికి, అలాగే యూనిస్ గారికి, ప్రతి ఒక్క పేరు పేరైన అందరినీ ధన్యవాదాలు కోరుతున్నాం. స్వతంత్ర దినం సందర్భంగా వెల్లంపల్లి గారి పుట్టినరోజు కూడా ఈ రోజే కావటం మంచి శుభాకాంక్షలు. అలాగే బాషి గారు వెల్లంపల్లి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ పేదలకు అన్నదానం చేస్తున్నారు. ఇలాగా బాషి గారి యొక్క మనసు చాలా మంచిది. ఆయన ఈ కార్యక్రమం పేదలకే పెడతాం చాలా శుభసూచనం. వెల్లంపల్లి గారు కూడా నిండు నూరు ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Like, subscribe and press the bell icon for new updates.